హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం చేసిన అన్ని యుద్ధాలతో పాటు సైనిక కార్యకలాపాలలో సిక్కులు ఎప్పుడూ ముందుంటారు. సాయుధ దళాలకు సిక్కుల అపారమైన సహకారం కారణంగానే పంజాబ్ దేశం యొక్క కత్తి భుజంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక దేశం కోసం డిమాండ్ను లేవనెత్తిన రాడికల్ సిక్కు బౌద్ధకుడు అమృత్పాల్ సింగ్పై ప్రభుత్వం అణిచివేతపై సిక్కు సమాజంలోని ఒక చిన్న వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమృత్పాల్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమాజానికి చెందిన సైనిక అనుభవజ్ఞులు అటువంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వడం దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడానికి ముందు నుంచి నాయకత్వం వహించిన సిక్కు సైనికుల విలువలు మరియు సహకారాన్ని అవమానించడమేనని గుర్తు చేశారు. సిక్కు సైనికుల కోసం ప్రత్యేక రెజిమెంట్లను కూడా కలిగి ఉన్న భారత సైన్యంలో వివిధ ర్యాంకులలో సిక్కులు పెద్ద సంఖ్యలో విరాళాలు అందించడమే కాకుండా సిక్కు అధికారులు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లకు సర్వీస్ చీఫ్లుగా నాయకత్వం వహించారు. ఇది అనేక రంగాలలో సైన్యానికి నాయకత్వం వహించిన లేదా నాయకత్వం వహించిన ఆర్మీ కమాండర్లకు అదనం. ఫిబ్రవరి 2022లో పార్లమెంటు ముందు ఉంచిన సమాచారం ప్రకారం పంజాబ్ నుంచి ప్రతి సంవత్సరం 7,800 మంది సైనికులు ఎంపిక చేయబడతారు. పంజాబ్ కంటే దాదాపు 5 రెట్లు పెద్ద ఉత్తరప్రదేశ్ తర్వాత ఇది దేశంలో రెండవ అత్యధికం. గ్యాలంటరీ అవార్డుల విషయంలో కూడా సిక్కు సైనికులు అత్యధికంగా కృషి చేశారు. యుద్ధకాల పరాక్రమం లేదా శాంతి సమయ ధైర్య సాహసాల కోసం రక్షణ దళాల యొక్క పెద్ద సంఖ్యలో శౌర్య పురస్కారాలు సిక్కు సైనికులకు అందించబడిన వాస్తవం నుంచి సిక్కుల సహకారాన్ని అంచనా వేయొచ్చు. వెస్టర్న్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్ ట్వీట్ చేస్తూ, పంజాబ్లో 80-90లలో తెలివిని పునరుద్ధరించడానికి మేము సహాయం చేశాం. 1984 తదనంతర పరిణామాలలో దాదాపు మన జీవితాలను కోల్పోయింది. కానీ ఇది మన భారతదేశం. మంచి చెడు అగ్లీ కానీ మనది. అనుభవజ్ఞులుగా పంజాబ్ యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మరియు దానిని శక్తివంతమైన పంజాబ్గా మార్చాలని మా కోరిక. ఈ సంఘటనలను నిశితంగా గమనిస్తున్న మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ విపి మాలిక్ మాట్లాడుతూ, సిక్కులు ఇతర సామాన్యుల కంటే ఎక్కువ దేశభక్తి కలిగి ఉన్నారని మరియు సాయుధ దళాలలో గొప్ప యోధులని అన్నారు. అయితే ఇలాంటి సంఘటన పంజాబ్కు మంచి సంకేతం కాదని, పొరుగు దేశం పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని జనరల్ మాలిక్ అన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.